ఆకాశం వైపు చూసేవాడు ఆశావహుడు, నేల మీద నడిచేవాడు నాయకుడు. రాజకీయాల్లో కొందరు శబ్దంతో పరిచయం అవుతారు, మరికొందరు నిశ్శబ్దంతో ప్రభావితం చేస్తారు. హంగు ఆర్భాటాలు లేని హుందాతనం, మాటలో మెత్తదనమున్నా ఆశయంలో అలుపెరగని పట్టుదలకు నిలువెత్తు రూపం ఆయనే తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క. గెలుపు గుర్రం ఎక్కడమంటే గమ్యాన్ని చేరడం కాదు, ప్రజా సమస్యల పరిష్కారానికి మార్గం వేయడమే అని నమ్మే నాయకుడు ఆయన. చెట్టు ముందా విత్తు ముందా అన్నట్టుగా పదవి ముందా పని ముందా అంటే భట్టి గారికి ఎప్పుడూ పనే ముందు. తెలంగాణ మలిదశ ఉద్యమ కాలంలో కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే ఢిల్లీ పీఠాన్ని కదిలించిన నాయకుల్లో భట్టి విక్రమార్క ఒకరు. సబ్బండ వర్గాలను ఏకం చేయడంలో ఆయన నిర్వహించిన పాత్ర అనిర్వచనీయం. కేవలం నినాదాలకే పరిమితం కాకుండా తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను పార్టీ అధిష్టానానికి వివరించడంలో ఒక వారధిలా పనిచేశారు. తెలంగాణ స్వరాష్ట్ర ఆకాంక్షను గుండెల్లో నింపుకొని నాడు అసెంబ్లీలో ఆయన వినిపించిన గొంతుక కోట్లాది మంది ఆశలకు ప్రతిరూపం. ప్రతి అడుగు పేదల గుండె